అమరావతి మహిళలపై సొంత మీడియాలోనే అరాచకపు మాటలు, దానికి మళ్ళీ సమర్థింపులు. యువతకు ఈయన క్లాసులు పెట్టి జైలుకి వెళ్తే తప్పేంటి అని చెప్పడం, అలాగే సాటి కొలీగ్స్ జైల్లో ఉన్న వాళ్ళందరినీ మిస్ అవ్వకుండా వారం వారం షెడ్యూల్ వేసుకుని పరామర్శించడం, పగలు కన్ను కొడితే రాత్రికి రాత్రి నరికేయాలని నానిగారు చెప్పడం, ఇక రప్పా రప్పా నరికేస్తే తప్పేంటని ఆయనే అనడం, రోజా గారు ఇందాక మీరు చెప్పినట్టే సంజ్ఞలు చేసి రెచ్చగొట్టడం. ఇదంతా ఉంది కదా వీళ్ళు బ్యాచ్ అంతా. ఏమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన మాటకి సాధారణ నేరాలు చేసేవాళ్ళు, కొంత ఎమోషనల్గా చేసేవాళ్ళు అమ్మో ఎందుకు లేని భయపడటము, ఈ చిన్న కానీ వీళ్ళకి అసలు అది తగులుతుందా? వాళ్ళల్లో ఏమన్నా పరివర్తన, సంస్కరించుకోవాలనే ఆలోచన, మార్పు వస్తాయా? ఋషి గారు, ఈ రాష్ట్రం విభజింపబడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు, రాజధాని లేని రాష్ట్రం. కాబట్టి ఇక్కడ రాజధాని నిర్మించాలన్నా, ఉపాధి అవకాశాలు రావాలన్నా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి. ఒక ప్రభుత్వమే ఉద్యోగాలు పూర్తిగా లక్షల స్థాయిలో కల్పించలేని పరిస్థితి. కాబట్టి ఈ యొక్క ప్రయాణాన్ని, ఈ యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని, గమనాన్ని వైసీపీ పార్టీ అడ్డుకోవాలి. దానికి ఒక రహస్యమైన ఎజెండా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా ఋషి గారు మీ ద్వారా, ఇది ఇంతెంతై ఒటుడెంతై అన్నట్టుగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి మరింత వికటట్టహాసం చేసే అవకాశం కూడా ఉంది. ఆయనకి శాంతి భద్రతలను విఘ్నం చేయటమే ఆయన రహస్య ఎజెండా. రేపు భవిష్యత్తులో మీరు చూసుకోండి, చాలామంది కాపులు, దళితుల మధ్య కూడా కుట్రలు చేసి కొంతమందిని తెచ్చి రాజకీయ పార్టీలు పెట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఛిద్రం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట మీరు ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు, ఇడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. సమాజంలో సంఘటనలు జరుగుతాయి. సమాజంలో రౌడీలు ఉండటం విడ్డూరమ కాదు, వింత కాదు. రౌడీలను అరికట్టవచ్చు. రాజకీయ రౌడీలను ఏం చేస్తారు? ఈ రోజున కదిరిలో ఒక దళిత బాలుని అరెస్ట్ చేశారు. ఆ దళిత బాలుడు లేదా దళిత కుర్రోడు బాలింత కడుపు మీద తనటానికి ప్రేరణ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు? అలాంటి అక్కడున్న రాజకీయ నాయకులను ఏం చేస్తారు? వాడికి ఆ మేకపోతులు ఇచ్చిన ఏం చేస్తారు? ఆ చేతిలో కత్తి అసలు ఆ కత్తి ఇచ్చిన ఏం చేస్తారు? వాడు కదా రాజకీయ రౌడీ. వాడు ప్రజాస్వామ్యం ముసుగు ధరించి వీళ్ళని కదా నగర బహిష్కరణ చేయాల్సింది, రాష్ట్ర బహిష్కరణ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్లో ఉంటాడా, లండన్లో ఉంటాడా? ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏముంది? ఆయన ఎక్కడుంటేనేమి? ఈ రాష్ట్రంలో ఇలా భయపెడితే, ఇలా ఛిద్రం చేస్తే అది రాజకీయ ఎజెండా అనుకుంటున్నారు. కాబట్టి కట్టడి చెయ్యాల్సిందే. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పిన ఏకైక మాట, శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు, అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు. ఊరు బాగుపడాలంటే ఊరంతా బాగుండాలి. ఒక వీధిలో కత్తులు తీసుకొని పొడుచుకుంటున్నారంటే ఆ ఊరికి ఆడపిల్లను కూడా ఇవ్వరు, ఆ ఊరికి అద్దెకు కూడా రారు. ఏ రాష్ట్రం అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఏ రాష్ట్రం అయితే చైతన్యవంతంగా ఉంటుందో ఆ రాష్ట్రమే అభివృద్ధి నమూనాలో ఉంటుంది. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఒక నమూనాలో లేవు. ఒక నమూనాలో లేవు. పల్లెలు వేరు, పట్టణాలు వేరు, కొన్ని రాష్ట్రాలు వేరు. ఈ రాష్ట్రాన్ని అయినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 ఏళ్ల పరిపాలన విధ్వంస చిత్రం చూసిన తర్వాత ఇంకా ఆయనకు సంబంధించిన నానుడి గురించి ఆలోచనే ఉందండి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెప్తుంది కూడా ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అప్రమత్తంగా ఉంటేనో, అధికారులు అప్రమత్తంగా ఉంటేనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఇలాంటి కార్యక్రమాలు చేసి రప్ప అనే వాళ్ళని, రక్తాలు చూసే వాళ్ళ మీద, అలాంటి రాజకీయ నాయకుల మీద, పార్టీ మీద కాండ్రించి ఉమ్మేయాలి, సామాజిక బహిష్కరణ చేయాలి. అంత చైతన్యం ప్రజలకు రావాలి. ఆ చైతన్యం మీరైనా, నేనైనా, ప్రభుత్వాలైనా కూడా అవి చెయ్యగలగాలి. ఎందుకంటే నిత్యం ఏదో ఒక కుట్ర. ఈ రోజున బాధ్యతాయుతంగా ప్రతిపక్ష విమర్శించవచ్చండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఉన్నారు, వైద్య కళాశాల మీద విమర్శ చేస్తున్నారు. ఎస్, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. అందులో తప్పుందనుకుంటే ప్రజల్లోకి వెళ్ళొచ్చు, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. అమరావతి ఉద్యమంలో మేము ఏం చేశామండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ మీద దాడి చేయటం రైతులకు పెద్ద పనే? 28,000 మంది రైతులు ఆయన యొక్క పెక్షలు కూడా అపకారం చేయకుండా చిద్విలాసంగా ఆయన నవ్వుతున్న ప్రేక్షకులు కూడా చూసుకుంటూ మీరు ఉద్యమం చేసి మీరు దెబ్బలు తిన్నారు. ప్రజాస్వామ్యం ఉద్యమం చేశాం, న్యాయస్థానాలకు వెళ్ళాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయలేదే.
జోగి రమేష్ వెళ్ళినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినట్టుగా ఏ ఒక్క రైతు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదే. ఎందుకంటే అది గౌరవం కాబట్టి, అది పద్ధతి కాబట్టి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటి? కాబట్టి ఆయనకు ఒక కుట్ర కోణం ఉందండి. దీన్ని నియంత్రణ లేకపోతే చాలా కష్టం అండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నది కూడా రాష్ట్ర ప్రజలు దాన్ని ఆలోచించాలి. మరి నేరగాళ్ళని దగ్గర పెట్టుకొని, పాముల దగ్గర పెట్టుకొని, ఎలకల్ని దగ్గర పెట్టుకొని కుండలిని తయారు చేస్తాను చెప్పండి. ఎలకల్ని పట్టుకోకుండా కొమ్మరివాడు కొండని తయారు చేస్తాడు. కాబట్టి బంధించమంటున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రం మంచి జరగాలంటే శాంతి భద్రతలు సుభిక్షంగా ఉండాలి. ఈ రోజున లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా చాలా కఠినంగా సీరియస్గా ఉన్నారు. అప్పటికే ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఏం లేదు సార్. అసలు నేను ఒక మాట అడుగుతాను రిషి గారు మీ ద్వారా. సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మనిషే కదా, ఓ ప్రధాన కార్యదర్శే కదా, సకల శాఖ మంత్రి కదా. ఇది మా పార్టీ విధానం కాదు, ఇటువంటి తప్పుడు పనులు చేయమాకండి, మీరు కత్తులు పట్టుకొని తిరగమాకండి అని చెప్పొచ్చు కదండి. పోనీ ఆయన పిల్లలకి నుంచి పంపించమనండి కత్తులు, మా బిడ్డలకి ఎందుకండి? పోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లగాళ్ళకి కత్తులు ఇచ్చేసి ఏ గొర్రెలను నరకమని చెప్పండి. వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగం వేరే, వాళ్ళు సోషల్ మీడియాలో చేయాలి యుద్ధాలు. మరి ఎవడు కడుపు కొడతారండి? ఎవడు కడుపు కొడతారు? ఎవరు బిడ్డలను అనాథన చేస్తారు? వాస్తవం మీరు చెప్పింది. ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా మా బడుగులు ఆలోచించాలి. అలాంటి రాజకీయ విధానాల పట్ల, పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు అనేక అరెస్టులు జరుగుతాయి, ఇదిగో పలానా నేరము, పలానా సెక్షను, పలానా శిక్షణ ఉంటుంది కదా, కానీ మరి వీటికి ఎక్కడ ఈ పొలిటికల్గా రెచ్చగొట్టే